హాయ్ ఎవ్రీవన్, నేను ఉదయ్ కిరణ్. ఇది వచ్చేసరికి ఈ థియేటర్ రూమ్ వచ్చేసరికి 12x24 రూమ్ సైజ్. ఇది స్క్రీన్ వచ్చి వాల్ టు వాల్ పెట్టామండి స్క్రీన్. ఎందుకంటే స్క్రీన్ మనం సైజ్ తగ్గిస్తే ఇది వాల్ అండి, వాల్ టు వాల్, వాల్ ఎడ్జ్కి వచ్చింది ఇది. అలాగే మీకు ఇటు కూడా వాల్ టు వాల్ పెట్టాం. సో మీకు వాల్ టు వాల్ పెట్టడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉందో అంతవరకు స్క్రీన్ నేను ప్రొవైడ్ చేయగలిగాను ఇక్కడ. అండ్ దీనికి స్క్రీన్ స్పీకర్స్ వచ్చి స్క్రీన్ బ్యాక్ సైడ్ వస్తాయి మీకు. ఇది పర్ఫెక్టెడ్ స్క్రీన్, ఇది స్క్రీన్ బ్యాక్ సైడ్ స్పీకర్స్ వస్తాయి. అండ్ మీకు సబ్-ఊఫర్, రైట్ సబ్-ఊఫర్, లెఫ్ట్ సబ్-ఊఫర్. ఇది రిసీవర్ 3700 రిసీవర్. ఇది వచ్చి మా పవర్ యాంప్లిఫైర్. ఇది ఓన్లీ సబ్-ఊఫర్స్ పర్పస్. ఇది వచ్చి యాపిల్ మీడియా ప్లేయర్, 4K మీడియా ప్లేయర్. ఇది ఈ ఎక్విప్మెంట్ ఇది మనం యూజ్ చేసాం ఇక్కడ. ఇంకా మీకు చెప్పాను స్పీకర్స్ స్క్రీన్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అండ్ సెంటర్ స్పీకర్ స్క్రీన్ బ్యాక్ సైడ్ వస్తాయి. సబ్-ఊఫర్స్ వచ్చి మీకు రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి. అండ్ మీకు సరౌండ్ స్పీకర్స్, ఇవి సరౌండ్ లెఫ్ట్ స్పీకర్. ఇది వచ్చి మీకు రేర్ లెఫ్ట్ స్పీకర్, రేర్ రైట్ స్పీకర్ అండ్ సరౌండ్ రైట్ స్పీకర్. అండ్ సీలింగ్లో వచ్చి మీకు 4 అట్మాస్ స్పీకర్స్ మీకు సీలింగ్లో వస్తాయి మీకు. అండ్ ప్రొజెక్టర్ వచ్చేసరికి మీకు ఆప్టమా UHZ 65 LV లేజర్ ప్రొజెక్టర్ అండి. అది లేజర్ ప్రొజెక్టర్. అండ్ స్క్రీన్ కూడా మీకు సిల్వర్ స్క్రీన్, అంటే మీకు మ్యాట్ వైట్ కాకుండా గ్రే కలర్ ఉంటుంది స్క్రీన్. మీకు గ్రే కలర్ ఉండడం వల్ల యూజ్ అంటే కాంట్రాస్ట్, హై కాంట్రాస్ట్ వస్తుంది మీకు. సో ఇది గ్రే కలర్ స్క్రీన్ వేసాం, సిల్వర్ స్క్రీన్ వేసాము. అండ్ ఇంకా మీకు చెప్పాను కదా రూమ్ వచ్చేసరికి 12x24 రూమ్ సైజ్. అండ్ ఇది రైజర్ అండి. అది అంటే బ్యాక్ సైడ్ రెక్లైనర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5 రెక్లైనర్స్ పడుతున్నాయి మనకి ఇక్కడ. దానికి సెంటర్లో వే ఉంటుంది ఇక్కడ. ఈ వే నుంచి మనకి బ్యాక్ సైడ్ రెక్లైనర్స్ పెట్టడానికి. ఫ్రంట్ వచ్చి మీకు 2 రెక్లైనర్స్ అండ్ 2 రెక్లైనర్స్ 4 రెక్లైనర్స్ వస్తాయి సిట్టింగ్ వచ్చేసరికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే